మీ యొక్క రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌ని తీసుకెళ్ళి మీ యొక్క రిలేటివ్స్‌తోనో, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్‌తోనో మీరు షేర్ చేయొద్దు. డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేసేదేంటో తెలుసా? మీ యొక్క రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ తీసుకెళ్ళి రిలేటివ్స్‌తోనో, లేకపోతే ఫ్రెండ్స్‌తోనో డిస్కస్ చేస్తా ఉంటారు. ఇది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. చూడండి, మీ యొక్క డైనమిక్స్ ఏంటో, మీ ఇద్దరి మధ్య డైనమిక్స్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అయినా వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. అది మాక్సిమం మీ యొక్క లైఫ్ స్టైల్‌కి అది సరిపోకపోవచ్చు. ఓకే, మీకు బెటర్ సొల్యూషన్‌గా అది ఉండకపోవచ్చు. ఇంకొకసారి మీ ఇద్దరి మధ్య ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఒకరినొకరు నిందించుకోకుండా, బ్లేమ్ చేసుకోకుండా, కంప్లైంట్ చేసుకోకుండా, ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా ప్రశాంతంగా ఒక 1 or 2 అవర్స్ టైం తీసుకున్న తర్వాత సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అనే ఆలోచనతో డిస్కషన్ అనేది స్టార్ట్ చేయండి. మీ యొక్క ఇష్యూ నా లైఫ్ పార్ట్నర్ సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు అనేది అయితే ఒకసారి మీ యొక్క ఫీలింగ్స్ ఏంటో షేర్ చేసుకోండి. టైం స్పెండ్ చేయకపోవడం వల్ల మీరు ఏ విధంగా లోపల మిస్ అవుతున్నారు, ఎంత మీరు మిస్ అవుతున్నారు, ఎంత ఫీల్ అవుతున్నారు అనేది డీపర్ లెవెల్లో మీరు షేర్ చేయండి, ఎమోషనల్గా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఒక మిడిల్ పాయింట్కి రండి. గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్లో ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రతిసారి కూడా అంత పెద్ద తప్పుగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా వస్తే ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకోండి. డెప్త్గా ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోండి. సో దట్ ఇద్దరి మధ్య కూడా కనెక్షన్ అనేది ఇంకా డెప్త్ అవుతుంది. అండ్ ఆల్సో మీ యొక్క రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది.